స్తోత్రం. రాత్రి ఉపవాస ప్రార్థన రెండాది రోజు రాత్రి దేవుడి స్థుతి కూడి మన పాట పాడి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం సహాయం స్తోత్రం. మనం నేర్చుకున్న ఎప్పుడు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం మనం చదువు. మొదటి వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎవరి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు ఉన్న వాక్యము దేవుడి సంఘ బిడ్డలకి ఒక హెచ్చరిక మాట. వారిని దేవుడు తన బిడ్డలకి హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఏంటంటే అక్కడ కావున మనము అంటే కావున అనే పదానికి అర్థం పైని ఏ విషయం రాశారో ఆ విషయం గురించి చెప్తున్నాను. ఇప్పుడు పైని రాయబడిన దేవదూతుల గురించి చెప్తున్నారు. ఆ 14వ వాక్యము మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 1:14 వాక్యం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోగోరు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పైన రక్షణ గురించి చెప్తున్నారు. అదే ఈ 2వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు ఆ విషయం చెప్తున్నారు. రక్షణ గురించి చెప్తున్నారు. రక్షణ అప్పుడు పౌలు గారు చెప్పిన కావున మనము ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే మనము చేయవలసింది ఎవరి పత్రికలో మనము అని చెప్పబడిన కొన్ని మాట ఉంది. అది నేర్చిన తర్వాత మనం ఈ వాక్యంలోకి వస్తామండి. చూడండి, మనము అని చెప్పబడిన మాట 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన సరే అండి. అక్కడ మనము నేను రాయబడేటప్పుడు ఇప్పుడు మనం చూడవలసింది అంటే మనము విన్న వాక్యము శ్రద్ధ కలిగి ఉండాలి. అదే పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు దేవుడి బిడ్డలు విశ్వాసులు దేవుడు వాక్యము వింటున్నారు. ఆ వినిన వాక్యం ఎలాగా ఉండాలి? శ్రద్ధగా విని అనుసరించాలి. దేవుడు ఉండగా శ్రద్ధగా విని అనుసరించలేకపోతే నీ కొట్టుకుని పోతుంది. అర్థమైందా? శ్రద్ధగా వినలేకపోతే కొట్టుకొని పోతుంది. అందుకని దేవుడి సంఘములు వాక్య పరిచయం చేసినప్పుడు అదండి శ్రద్ధ కలిగి వినాలి. అది ఎవరైనా మనము వినాలి అని రాయబడింది. మనమంటే మనం అందరూ దేవునికి స్తోత్రం. మనమందరూ ఏమంటే దేవునికి స్తోత్రము ఏమంటారు వినాలి అని పదము రాయబడింది. రెండవదే మనము చెప్పబడినది 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇక నిలిచి ఉండగా మీరు ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అదే రాయబడిన ఏమంటే దేవునికి స్తోత్రం. మనము అదే మనం భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. పౌలు గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే అది ఆ విశ్రాంతిని వారు ప్రవేశించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రవేశించలేకపోతే 2వ వాక్యము వారికి ప్రవేశించలేని కారణం చెప్తున్నారు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. దాని వారికి నిష్ప్రయోజనమైంది. వారు చేస్తున్నారు భయపడాలని చెప్పుతున్నప్పుడు పౌలు గారు చెప్పుతున్న వాక్యము అనేది కానీ అది నిష్ప్రయోజనమైంది. దేవుడు వాక్యం వినిన అందరిలో దేవుని
ప్రయోజనం కలగకుండా పోతది అని పౌలు చెప్తున్నారు. వాక్యం పెట్టిన వారి మొదలు వచ్చి కూర్చున్నారు, కానీ వచ్చిన వాళ్ళని ఏంటంటే శ్రద్ధ కలిగి లేకపోతే వారికి ఆ వాక్యం ఏమవుతున్నారు, ప్రయోజనం కలగకపోతున్నారు. అందుకని రాత్రి నీ వచ్చినప్పుడు దేవుడు వాక్యము శ్రద్ధ కలిగి వినాలి. అందుకని మనము భయపడాలి. ఎందుకంటే వారికి విశ్రాంతిని పొందలేకపోయింది, ఆ విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయింది. దేవునికి ఐగుప్త దేశం నుండి ప్రయాణం చేసిన దాదాపు 40 లక్షల ప్రజలు ఆ ఐగుప్త దేశం నుండి వచ్చిన ఇద్దరు మాత్రమే ఏమైంది అంటే అప్పుడు మీరు అనుకున్నారు ప్రవేశించేది. ఈ 40 సంవత్సరము ఎడారిలో కన్నిన పిల్లలు ప్రవేశించి, కానీ ఐగుప్త దేశం గొర్రె పిల్ల రక్తం వలన గొర్రె పిల్ల మాంసం తిని కాలికి చెప్పులు తొడిగించి చేతికి కర్ర పట్టుకొని ఎర్ర సముద్రం దాటిన వారిలో ఈ బిడ్డలు ఎవరు ఇద్దరు తప్ప మరి ఎవరు ప్రవేశించలేదు. దాన్ని బట్టి వారికి అది కానాన్ దేశం, వారికి విశ్రాంతి కలిగిన చోట, వారికి కానాన్ దేశమే విశ్రాంతి చెందిన చోటకి ప్రవేశించలేకపోయింది. దాన్ని బట్టి మీరు కూడా భయపడాలి. రాయల సంఘటనలు కూడా భయపడండి. పౌలు గారు 4 విషయం కోసమే భయపడాలి అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి ఈ వాక్యం, రెండవది 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము దాని 13వ వాక్యం చూడండి. అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. అధ్యాయము 12వ అధ్యాయము దాని 21 వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండునేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండునేమో అనియు ఒకవేళ కలహమును అసూయ క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటయు ఉప్పొంగుటయు అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య ఉన్న చిన్న గుచ్చుకొనునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత చారత్వము పోకిరి చేష్టలు నిమిత్తము మారు మనసు పొందని అనేకుల గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. ఎందుకంటే వారిలో మారు మనస్సు పొందలేదు కాబట్టి భయపడుతున్నారు. ఎందుకని భయపడడానికి ఉన్న కారణం ఏమంటే వాళ్ళున్న పాపం ఏంటంటే పాపం అసూయ ఉంది, క్రోధములుంది, కక్షలుంది, కుసగుసలాడలు ఇవన్నీ ఉన్న కాబట్టి వారిలో ఏమైనా మారు మనస్సు లేదు కాబట్టి భయపడుతున్నారు. ముందుకు భయపడిన దాని కొరకు కాదు, ముందుకు భయపడుతుంది దేనికంటే ప్రవేశించలేని కాబట్టి భయపడుతున్నారు. రెండవది ఇక్కడ చెప్పుతున్నారు ఏమనగా మారు మనసు లేదు కాబట్టి వాళ్ళు ఆ కొరింథీ సంఘ బిడ్డలకు మారు మనసు లేదు కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నారు, భయపడుతున్నారు. దేవునికి మారు మనసు అని చెప్పినది ప్రతిదినములు దేవుని బిడ్డలకు కలగవలసినది. ఒకరోజు మాత్రం కాదండి, ప్రతిదినం మనలో రావాలి, మారు మనసు రావాలి. దేవునికి మూడవదే
పౌలు గారు భయపడిన విషయం ఏమనగా మీరు చూడండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారు మళ్ళీ 3వ భయపడుతున్నారంటే సర్పము తన కుయుక్తి చేత అవ్వనే చేశారు, మోసపరిచారు. అవ్వ దగ్గరికి వెళ్ళి కుయుక్త చేత 3వ అధ్యాయం 1 ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి మీరు 6 వరకు చదువుతాడు. కుయుక్తి అక్కడ మీరు చూడగలుగుతున్నాం. అది చేసినారంటే ఆ చెప్పిన మాట ఈ వృక్ష ఫలం తిని దేవుడు వలన మారిపోతామని చెప్పారు. ఆ మాటకి ఏమవుతున్నారు? ఆ చెప్పారని కాదు, ఆ దేవుడు ఎరిగి ఉన్నారని చెప్పారు. అవును కదా? 3వ అధ్యాయం చూడండి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములన్నిటి గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డ ఎరిగిన వారే దేవదూతల ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా దేవునికి ఏమవుతున్నారు? ముందుగా తెలుసా అని చెప్పారు. ఆ కుయితే ఉపయోగించినప్పుడు అవ్వ ఏమైంది? ఆ మోసపరిచిపోయింది. మోసపరిచి ఏం చేశారు? అవ్వ చెరపబడింది. దేవునికి స్తోత్రం. అదే అది ఎవరికి కొరింథీ సంఘ బిడ్డలకి చెప్పుతున్నారు. కొరింథీ సంఘ బిడ్డల జీవితంలో చెరపబడడానికి ఉన్న ఛాన్స్ ఉంది. సాధారణ మిమ్మల్ని ఏం చేసిన ఎందుకంటే క్రీస్తునున్న దీన్ని ఏం చేయాలి? దూరం చదవండి వాక్యం. క్రీస్తు యేసులున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే క్రీస్తు యేసులున్న సరళత పవిత్రత నుండి మీరు తొలగిపోతామో అని భయపడుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువులు ఉన్న దేవుని బిడ్డలకు ఉండవలసింది ఏమండి? పవిత్రత ఉండాలి, సరళత ఉండాలి. సరళత ఉండలేకపోతే ఏమవుతున్నారు? నీ చెరపబడుతున్నారు, దాన్ని బట్టి భయపడుతున్నారు. చాలా మంది దేవుని బిడ్డలు క్రీస్తులు ఉన్నారు, కానీ క్రీస్తు నుండి వారేమైంది? ఎలాగా? ఆయన పవిత్ర లేదు, రెండేమేమి లేదు, సరళత లేదు. సరళత కాదు, సరళత. సరళత లేదు, సింప్లిసిటీ, సింపుల్. అది లేదు కాబట్టి ఏమైంది? వారేమైంది? చెరపబడి పోతున్నారని బైబిల్ రాయబడింది. సంఘ బిడ్డలు తెలుసుకోవాలని భయం భక్తితోని మనమేమో జీవించాలి. దేవుడికి స్తోత్రం. ఈ లోకమైన ఒక శక్తి మనల్ని ఏం చేస్తున్నారు? దూరపరుస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగేది కాక. ఆమేన్. అందుకని దాని విషయం గురించి పౌలు గారు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఇంకా నానామదే పౌలు గారు భయపడిన మీరు చూడండి. గలాతీ పత్రిక 4వ అధ్యాయము 10-11 వరకు చూడండి. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. నీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునని అని మిమ్మల్ని గురించి నేనేం చేస్తున్నాను? ఎందుకు భయపడుతున్నారు? వారి నెలలో ఉత్సవాలు వారేం చేస్తున్నారంటే దినము మంచి దినం ఏది? స్తోత్రం. కొందరు ఇప్పుడు కూడా మారమనిసిపోలేదు, కానీ ఆ దినాలు చూసుకున్నారు. ఏది అంటే లక్ష్యవారం ఎవరు తగ్గుకోరు. లక్ష్యవారం ఎవరు ఏం చేయరు? ఇచ్చిస్తే ఏదో ప్రౌఢ వచ్చినట్టు. కొందరు ఏం చేస్తున్నారంటే దినంలో కొన్ని దినములు
మాంసం తింటారు. మాంసం ఏం చేస్తే తింటే ఏదవుతుంది? అది అనా తింటారు. కొందరు ఉల్లిపాయలు తింటారు, కొందరు వెల్లుల్లిపాయలు తింటారు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తున్నారు? దినము పాడినది. రెండవది చెప్పు, మంచి మాసము. ఏది మాసం మంచిదంటే మంచి మాసం వరకు చేసి కార్తీక మాసం పాడేస్తారు. మొదటికే ఏదైనా కొన్నారంటే ఆ మాసం ఆ నెలలు పొంగల్, ఉగాది, సంక్రాంతి రోజులే కొంటారు. వెండి పెద్దాలు ఏదైనా కొట్టింది వాళ్ళే ఉంటారు. మంచిదని అనుకున్నారు. క్రైస్తవ జీవితంతో మనకి దినం లేదు. అన్ని దినము మనకు మంచిది. అది నాకు దేవుడు శుక్రం మొదటి దినము మంచిదే, రెండో దినం మంచిదే. అన్ని దినము దేవుడి వశంలో ఏముంది? మంచిదే. మాసం వారే చేస్తున్నారు, ఆచరించుతున్నారు. దేవుడి ఇంకా ఉత్సవ కాలము, అది పండుగ. అదొక మెయిన్ పండుగ చేయకపోతే ఏదో అయిపోతున్నట్టుగా దేవుడు వాక్యంలో అనుకున్నారు. పండుగ గురించి బహుళ చెప్పిన మాట ఏంటిది? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2వ అధ్యాయము దాని 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం. కాబట్టి అన్నపాన విషయంలో పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అన్ని వాటి విషయంలో మీకు తీర్పు తీర్చా ఇది రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం చెప్పిన మాట మీకు అర్థమవుతున్నారా? ఆ వాక్యములు నీ అన్ని చెప్పబడవి ఏంటంటే 16వ వాక్యములు. కాబట్టి అన్నపానము తినడం గురించి, ఏదైనా తినడం అది గురించి, పండుగ అదే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన 7 పండుగలు ఉంది. ఆ పండుగ కాక 2 పండుగ కూడా కలిపి, అది కలిపి 9 పండుగ. అప్పుడు ఇక్కడ చెప్పిన ఏమంటే పండుగ, అమావాస్య. అమావాస్య అంటే చెప్పిన అర్థమైందా? అమావాస్య అంటే అమావాస్య అంటే పూర్ణచంద్రుడు చూసేందు రోజుని అది అమావాస్య అని చెప్తున్నారు. ఆ సమయంలో చెట్టు నరికితే ఏమవుదు? అపశకునం. చెట్టు నరికితే అది పాడైపోదు అని ఒక అమావాస్య. సర్వాస్య తర్వాత విశ్రాంతి. ఇదన్నీ రాబో చడండి. నీ నీడ వెనక్కి వెళ్తున్నదా? నీడ వెనక్కి ప్రయాణం చేసినవా? క్రీస్తు వెళ్తున్నాడు. నీడ అంటే ఏంటండి? నీడ ఇదే చూడు, ఇదేంటి నీడ చూడండి. కొందరు అమావాస్య, పండుగ, విశ్రాంతి దినం, అన్నపానం అన్ని దేని వెనకలే తిరుగుతున్నాయి. వారికి నీడే సౌకర్యం, ఏదైనా చేయొచ్చు కదా. నీడే వెనకలు. వాస్తవ విషయం క్రీస్తు. పాటించలేదు కదా. ఒరిజినల్ యేసై ఈ పండుగ మాసం ఇదన్నీ మనం ఏం చేయకూడదు, ఆచరించకూడదు. సామెతల పుస్తకము 15 చూడండి. సామెతల పుస్తకము 15. బాధపడు వాడి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. పీస్. సంతోషం కలిగిన వాడికి రోజు పండుగ, రోజు పండుగ. పండుగ ఏంటండి? సంతోషం ఉన్నవాడికి రోజు ఏముంది, సంతోషం లేని వాడికి
సోదరుడు అందుకని మనం పంట పాటించలేదు, అందుకని ఏం చేయలేదు, మనము పంటలను పాటించలేదు, దినము పాటించలేదు, సంవత్సరాలు లేదు, ఇవన్నీ ఛాయలేండి. మనం దేవుడి సంఘపడలేదు, పాటించలేదు. ఎనభై గ్రంథం లేకమంటే 16 మంది తీసుకున్నారా? 6 నుండి కిందకి చదవండి. కనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాత పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందరు, ఎవరును తమ్ము తాము కోసుకొనుకుందరు. వారి నిమిత్తము ఎవరును తమ్ము తాము బోడు చేసుకొనుకుందరు. చచ్చిన వారి గురించి బోడు చేయకూడదు, అలా గుండు చేసుకోకూడదు, తనే చేయకూడదు, బోడి చేయకూడదు. తర్వాత చచ్చిన వాని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరు పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకున్నటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. చచ్చిపోయిన వాడి గురించి తద్దినం తినడానికి వెళ్ళకూడదు, చావు తినడానికి వెళ్ళకూడదు, చచ్చిపోయిన వాడి గురించి ఏం చేయకూడదు, అంగలార్చుకోకూడదు, కోసుకోకూడదు, బోడి గుండు చేసుకోకూడదు, ప్రవేశించకూడదు. అందరూ బైబిల్ చూడండి, బైబిల్ అంటర్లైన్ వేసింది. ఎర్మియా గ్రంథము 16 నుండి 6 నుండి 9 వరకు 8 వరకు చదువుతుంది కలుసుకోవాలి. ఇదన్నీ మీరు ఎప్పుడు బైబిల్ ఏం చేయాలి, అట్లనే వారికి చెప్పాలి, నీకు చెప్తారు. అందుకని మాస్టర్ గారు ఏం చేయలేదు, చనిపోయిన దేవుడి సంఘపడల కోసము ఏం చేయలేదు, జ్ఞాపకార్థ కూడికలు పెట్టలేదు. బ్రతికిన సమయంలో ఆరోగ్యం ఇంటికి పెట్టి అమ్మ నాన్న అక్క చెల్లి ఉన్నప్పుడు బ్రతికిన సమయంలో చచ్చిన తర్వాత వాళ్ళు పేరు పెట్టి అంటే చేయకూడదు, చేస్తే వారి ఇంటికి నేను చేయకూడదు, ప్రవేశించకూడదు. ఒకసారి కూడా చదవండి, 7-8 వాక్యం చచ్చిన వాని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారిని ఓదార్ప పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకున్నటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. పుచ్చుకుంటే పౌలు గారు భయపడుతున్నారు. స్తోత్రం. శాఖబడులకి ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదు, వాక్యములు సరిగా తెలియలేదు. దేవుడికి చెప్తున్నారు, నీ మనసులో ఎందుకు రావడం, 4 విషయం కోసం పౌలు గారు భయపడుతున్నాడు. ఒకటి, ప్రవేశించలేదు కాబట్టి భయపడుతున్నాడు. 2, మాటలు మనసు లేదు కాబట్టి పౌలు గారు భయపడుతున్నాడు. 3, సర్పం అవ్వయే మోసపరిచినట్టు మీరు కూడా మోసపడుతున్నారు, భయపడుతున్నారు. 4, దినముల మాసములు మీరు ఆచరించిన కాబట్టి భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఇది ఎప్పుడు పత్రిక మనము అని పదం చూడండి, 4వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. మనము కూడా పడిపోతున్నారని ఎలాగా చెప్పండి. అవిధేయత అవివేకత అంటే అవిధేయత ఎందుకంటే అనుసరించలేదు కాబట్టి పడిపోతున్నారు, మనం పడిపోతున్నారు. సోదరం,
కొందరు ఏం చేస్తున్నారు? అనుసరణ చేయలేదు, అనుసరణ లేదు, అనుసరించలేకపోవడం. అవివేకంగా ఉన్న కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత మాట చెప్పినా కానీ వారే చేయలేదు. అనుసరించలేదు కాబట్టి ఒక్కొక్కడు వారు పడిపోతూనే ఉన్నాం. క్రైస్తవ జీవితంలో పడిపోవడం కాదండి, మన పడిపోయిన బిడ్డలుగా ఉండకుండా దేవుడు ఏం చెప్పుతున్నారో అది అనుసరించి అది ముందుకెళ్ళండి. అందరూ ఏం చేస్తున్నారు? అనుసరణము లేదు. దేవుడు మమ్మల్ని దీవించడానికి ఉన్న మెయిన్ పాయింట్ అనుసరణ. అబ్రహాముల దేవుడు అనుసరించేది. ఈయన 7 విధములున్నా దీనులకు ఆయనకి చెప్పలేదు. చెప్పిన తర్వాత అబ్రహాం అనుసరించి బయలుదేరి వాగ్దానం మొత్తం తన మీద ఉంది. అనుసరించలేకపోతే మెయిన్ మనకు అనుసరణ కావాలి. నేను చెప్పిన మాట ఏంటి? వారిని పట్టించుకోవడానికి కారణం చాలా మంది ఏం లేదు. మీరు కూడా దేవుడికి ఏం చేయాలి? నీ అనుసరించలేకపోతే మంత్రం చేస్తున్నాను. ఏమండి? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23 చూడండి. అందరి బైబిల్ చూడాలి, అంటర్లైన్ చేయాలి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వాక్యం. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అంటే తిరుగుబాటు అనుసరించలేకపోతే ఏమవుతున్నారు? తిరిగేవాడు లేనివాడు ఏం చేస్తున్నారు? ప్రథమ సమూహం and disobedience is a serious false religion and idolatry. హలో, ఒకసారి తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట. తిరుగుబాటు అంటే తిరుగు చెప్పడం కాదండి, రెబెలియన్ ఎదురై తీరడం. అనుసరించలేదట. దేవుడే సములకి చెప్పారు, నీ అమ్మానైతే మొత్తం చంపు అని చెప్పలేదు, కానీ అదేం చేయాలి? అనుసరించలేదు. కొన్ని ఏం చేసి చెప్పాడు, అది ఏం చేయదు, చంపకుండా ఉంచాడు. అది దేవుడి దృష్టిలో ఏమండి? తిరుగుబాటు. ఏంటి అనుసరించలేదు? ఏంటి అది అనుసరించలేని వాళ్ళు ఏం చేస్తున్నారు? సోద చెప్పుట. రెబెలియన్ ఈజ్ ఏ సీరియస్ సిన్. అర్థం అవ్వలేదంట అనుకున్నారు. సోద చెప్పునట్టుగా ఏంటండి? సోద అంటే సోది చెప్పడం. సోది చెప్పడం, భూత భావి భవిష్యత్తు గురించి వ్యాఖ్యానాలు చెప్పడం, మంత్రం చేయడం. దీన్ని అనుసరించలేని వాడిని ఏం చేస్తున్నారు? మంత్రతంత్రాలు చేస్తున్నాం. ఇండైరెక్ట్ గా మంత్రతంత్రాలు చేస్తున్నాం. ఎంతమందికి అర్థమైందో? మంత్రం చేసిన ఆ తర్వాత పూర్తిగా చదవండి. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖత్వమును అగపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను. నీకులు ఏముందండి? ఇది రెండు ఉంది. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మంత్రతంత్రాలు కూడా ఉన్నాయి, విగ్రహారాధన కూడా ఉన్నాయి. తిరుగుబాటు చేయడం వలన, మాట వినకపోవడం వలన. దేవుడు బిడ్డలారా, ఈ సరిగా వాక్యం వినండి. బైబిల్ స్టడీకి రమ్మని చెప్పడానికి ఒక కారణం ఇదే. ఇది కరెక్ట్ చెప్తే దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పిన మాటనే, ఒకటి శోధ చెప్పడం, రెండు ఏం చేస్తున్నారు? మాయా విగ్రహము సేవించడం. నేను చేయలేదు, చేయలేదు. నేను చేయించాను. తిరుగుబాటు చేయడం వల్ల అలా జరిగిపోయింది. తిరిగి నీ బైబిల్ తిరిగి నా బైబిల్ అనుసరించేది. రెబెలియన్ నా దాంట్లో కూడా అనుసరించలేకపోవడం, మాట వినకపోవడం, ధిక్కరించడం, మాట వినకపోవడం. అది నీకేమవుతున్నారు? సోద చెప్పే దాంట్లోగా. వారు పడిపోవడానికి ఉన్న కారణం ఏమనగంటే అనుసరించలేదు. చూడండి, 4వ అధ్యాయం 4వ మనం చేయవలసిన మనము ఆ పదమే నేను చెప్తాను.
16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుటకు ధైర్యంతో మనం ఎక్కడికి చేరొచ్చు? కృపాసన దగ్గరికి చేరొచ్చు. ఎప్పుడు? సమయోచితమైన సమయం. ఎప్పుడండి? అయినప్పుడు చెప్పండి, సమయోచితమైన సమయం అంటే సమయోచితమైన సమయం. సమయోచితమైన సమయం ఎప్పుడైనా, ఏది సమయమైనా కృపాసన దేవుడి దగ్గరికి నీ వెళ్ళొచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కనుక వెళ్ళడానికి వీల్లేదు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రం లెక్క చేయకపోతే అది పరిస్థితితో సడలింది రక్తంతోని ప్రవేశించాలి. ఒక సంవత్సరం ఒకసారి ఆ కృపాసనం అంటే మీకు దేవుడికి స్తోత్రం. అదే మందాసనం పైన కృపాసనం. మందాసనం ఉంది, మందాసనం పైన ఏముంది? కృపాసనం. అంటే మందాసనం పైన 2 కరుగులు ఉంది. 2 కరుగులు ఏం చేసిన ముఖం చూసుకొని నిలబెడుతున్నారు. అదే కృపాసనం అని చెప్తారు. అది దానిలో మధ్యలో ఏం చేస్తున్నారు? 57 సార్లు ఏం చేస్తున్నారు? రెక్కలు తిరగలిగారు. అది రెక్కల్లోనే ఆయనకి ప్రవేశించాలి. అది సందర్శనం ఒక్కసారి. ఇప్పుడు మీ అనగారు మనము ఎప్పుడైనా దేవుని సహాయం కొరకు ఎప్పుడైనా దేవుడి సన్నిధి ఎన్ని టైంలో ఎన్ని సమస్యలు, రాత్రియో చీకటియో 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఎన్ని టైంలో దేవుడి సన్నిధిలో సహాయం కొరకు ఎదొచ్చు. మొదటి భాష దగ్గర ఫోన్ చేయడానికి వీల్లేదు. 10 తర్వాత సత్యం ఫోన్ అని చేసి ఉన్నారు. ఫోన్ చేసి అడిగితే ఏంటంటే పాస్టర్ ఒకవేళ ఫోన్ అంటే అనుకో, ఇది మీకు తెలియదా? ఈ సమయంలో ఏం చేయకూడదు అంటే సమయం ఉందంట. కానీ ఏసైకి ఏం లేదు. ఏ టైం ఏసై దగ్గరికి అదే మనం దేవుడికి స్తోత్రం. అర్థమైన వాడు దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఇలా చూడండి, 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వెయ్యక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. మనమే దేవుడే అనగా చేద్దుము. 2-3 వాక్య పరిస్థితులు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వెయ్యక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. మనం అలాగా చెయ్యకూడదు. ఏంటి చేయకూడదంటే క్రీస్తుని గురించిన సంపూర్ణత. ఎందుకంటే మళ్ళీ ఏం చేయకూడదు, ఇది చెప్పుకొని ఉండకూడదట. ఏది మన మనసు తర్వాత ఏమండి? విశ్వాసము అంటే దేవుడి బిడ్డగా అంచెంచుగా ఎదుగుతూనే ఉండాలి. ఎప్పుడని ఎదిగి రావాలి దేవుడికి సోదరం. కానీ విశ్వాసం ఇప్పుడు కూడా ఎదిగి రాదు. ఇప్పుడు కూడా కొందరికి సరిగ్గా ప్రార్థన రాదు. పాట పాడడానికి తెలుసు, ఎక్కడ ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి తెలియదు. ఒడియా చెప్పడానికి తెలుసు, తెలుగు చెప్పడానికి తెలుసు, ఇంగ్లీష్ ప్రార్థన తెలియదు. నీ ఇప్పుడు వరకు ఎలా ఉంది? శిశువు ఎందుకంటే
మనం ఎత్తుకాలి దేవుడికి ప్రార్థన చేయడానికి తెలియాలి, ఆరాధన చేయడానికి తెలియాలి, పాట పాడడానికి తెలియాలి. మరి ఎందుకంటే క్రీస్తుని ఎత్తుకు రావాలి. పశు పిల్లల వలన కూర్చున్నారు. అది మనకేమో ఒకటి మైకి ఇచ్చారమ్మా నీ ప్రార్థన చేయమని చెప్తాము. నాకు రాదు 5 సంవత్సరం అయింది చర్చకొచ్చినది ఏం తెలియదు రాదు. ఎందుకు రాలేదంటే నేర్చుకోలేదు. దేవునికి సంఘం ఏమంటే సంఘములోకి వచ్చి నేర్చుకోవడానికి వస్తున్నారు. నేర్చుకోవాలి. సోదరం కలిగింది. ఇప్పుడు మనం ఏంటి ఎదగాలి. దేవునికి సోదరం సెకండ్ దేవునికి సోదరం. మీ 10 అధ్యాయం చూడండి. 10 అధ్యాయం ఎవరి పత్రిక 10 అధ్యాయం 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణత నిశ్చయతయు కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు యథార్థమైన హృదయంతో మనము యథార్థమైన హృదయంతో దేవుడి సన్నిధికి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి మాత్రమే అన్ని టైపులు ఎలాగా ఉండాలి. యథార్థ హృదయం సిన్సియర్ చండి బిడ్డల హృదయం చండి బిడ్డ ఎంత కొట్టుకొట్టితే అరగంట తర్వాత ఆడ దగ్గర వెళ్తే మరీ మాట్లాడుతుంటారు. అరగ నీ మనసు మారాలంట. శరీరం ఎదగాలి, మనసు అలా అర్థమైంది. శరీరమే బాగాలి. ఎదిగినప్పుడు నీ మనసు ఎదగాలి. సోదరు మన మనసు పెరిగింది, మరి శరీరం పెరిగింది. ఓకే, అందుకని కొన్ని విషయం మాట్లాడతాను. కొన్ని విషయం ఏంటి మొన్న ఈ రోజు కూడా అక్కడికి మాట్లాడినప్పుడు ఎప్పుడో ఒకసారి బాకి ఎవరో మాట్లాడి ఇప్పుడు నాకు అని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారు అంటాడు. అది 3 సంవత్సరాల ముందు చెప్తారట. ఇప్పుడు ఎందుకు చెప్తారు? ఇప్పుడే ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎప్పుడు చెప్తుంది? 3 సంవత్సరాల క్రితం చెప్తున్నది ఇప్పుడు పట్టుకొని అదే చెప్పుకొని పాట, అదే పాట ఓనండి. నీ ఎదుగలే స్తోత్రం కలిగింది. క్రైస్తవ జీవితము ఏమంటే ఎందుకంటే నీ మనస్సు సంటి బిడ్డలు మనస్సు మనల్ని మారండి. అదే తీరు అది మనసు ఉంచుకొని మాత్రం తిరగకూడదు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదు. మనమే చేయాలి. ఎటువంటి హృదయంతో చేయాలి? యథార్థమైన హృదయం. స్తోత్రం. ఇదైతే ఎప్పుడు పత్రిక వచ్చినప్పుడు సరిగా నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం వచ్చినప్పుడు యథార్థ హృదయం మనుషులు ఎన్ని భాగం ఉందండి? 3. ఏదైతే చెప్పండి? శరీరము, ప్రాణము, ఆత్మ. 1 శరీరం, 2 అదండి బాడీ, సోల్, స్పిరిచువల్. సోల్ అంటే సోల్ అంటే ఆత్మ అంటున్నారు. అదంటే ప్రాణం. ఉష అంటే ఎవరు? ఉష అంటే ఎవరు? ఉష మనిషినే. మనిషే. ఉష అని చెప్పిన వాడేది ఆడ వ్యక్తిత్వం. ఆ వ్యక్తి కేంద్ర స్థానం. నీ వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం అదేంటి? మానసానికి చెప్పచ్చు, దానికే చెప్పచ్చు. మనసు అంటే దేవునికి అంటే శరీరం, నీ మనసు, రెండు స్పిరిట్, ఆత్మ. సరిగా పెరగండి. రెచ్చింపబడిన ముందుకు ఫస్ట్ నీ శరీరం, రెండవది ఏమండి? నీ మనసు, మూడవది ఏమండి? ఆత్మ.
ఇప్పుడు శరీరం ఏం చెప్పుతున్నదో అలా చేసేవాడు. ఏం చేస్తున్నారు? మనసు ఆత్మ విధేయత కలిగి ఉన్నారు. రక్షింపబడిన కాబట్టి ఇది తిరిగి వచ్చింది. ఫస్ట్ ఏమంటారు? ఆత్మ. రెండు ఏమంటే మనసు. మూడేమంటే శరీరం. ఆత్మ ఏం చెప్పుతున్నారో ఈ మనసు శరీరం లోపల. ఇప్పుడు కొందరికి అదే అనగా ఉన్నాం, ఆపోజిట్ అయిపోయింది. శరీరం చెప్పినట్టుగా ప్రాణాత్మ చేస్తారు. శరీరం చెప్పినట్టుగా నీ శరీరం చెప్పినట్టుగా శరీరం ఏది పనికి రాదు. శరీరం ఏదైనా పనికి రాదు. అది మట్టి పాత్ర, అది మట్టి, అది బిల్డింగ్, అది ఏమంటే దేవుడికి స్తోత్రం, ఇల్లు, అది టెంట్. ఇదన్నీ నేను చెప్పారు మీకు ఉపవాస ప్రార్థన. ఇదన్నీ టెంట్ పారిపోతుంది, మట్టి పాత్ర పారిపోతుంది, బిల్డింగ్ పగిలిపోతుంది. కానీ ఈ శరీరం ఏది పనికి రాదు, ఆత్మ పనికొస్తుంది. నీ దేవుడితో సంభాషించింది దేని వలన? నీలో ఆత్మతో దేవుడితో సంభాషణ. ఈ శరీరం మాట విని ఆత్మతో సంభాషించింది. శరీరం ఈ రోజు నేను ప్రార్థన చేయను, శరీరం చెప్పబడుతున్నా. ఈ రోజు నేను చర్చకి వెళ్ళను, శరీరం చెప్తున్నాను. ఎవరు శరీరం చెప్పినట్టు ఎవరు రక్షింపబడిన దేవుని బిడ్డలకి ఆత్మ ఏంటంటే ఆత్మ అంటే రాదు. ఆత్మ ఏంటంటే రాదు. దేవునికి సంవత్సరం అంటే దేవునికి సంవత్సరం అంటే ఇంకా ప్రాణములు, ప్రాణం, మనసు. మనసు అంటే దానికి యజమానుడు. మనసు అంటే స్తోత్రం. నీ శరీరం ప్రజ, శరీరం ప్రజలు. రాజు ఏం చెప్పుతున్నారో ఈ యజమానుడు ప్రజలంతా ఏం చేయాలి? అనగా నడవాలి. ఇప్పుడు నీకు నాకు రాజుడు ఎవరు? నీ శరీరం. అందరూ ఉన్నారా? స్తోత్రం. నీకు యజమానుడు ఎవరండి? శరీరమే. శరీర క్రియలన్నీ శరీరం నశిస్తే మాత్రం ఆత్మ 90% విశ్వాసులు యాక్టివ్ శరీరం. అందుకే ఉపవాస ప్రార్థన అని చెప్పి అంటున్నారు. మనసులో దేవుడు చెప్పరు మీరు 2 రోజులు ఉపవాసం చేయాలి. మనసులో దేవుడు చెప్పారు. ఇప్పుడు శరీరం చెప్తున్నాం. వద్దు, పూర్తిగా తినాలా, నిండుగా తినాలా, చచ్చిపోతావు. రోమాపత్రిక శరీరం నీకు శత్రువు. రోమాపత్రిక 8 చూడండి, 3-4 వాక్యాలు చూడండి. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకుని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి మొత్తం చదవడానికి అక్కర్లేదా అమ్మా? అది 5 నుండి కిందకి చదవండి. శరీరానుసార్యంగా మనసు చెప్తున్నారు. ఎప్పుడు తినడం పని చేయడం అదే శరీరానుసారం, శరీరానుసారం మనసు చెప్తున్నారు. తర్వాత ఆత్మానుసారం, ఆత్మ విషయం మనసు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారం నీ మనసు ఏంటి? కొన్ని సవాళ్ళు ఉన్నాయో. అందరూ రక్షింపబడలేని వాడు లోపలి చచ్చింది. లోపలే రక్షింపబడిన దేవుడు బిడ్డలు మారమనసు శరీరం చచ్చింది. మనసులు చావలే, బయట చచ్చింది, లోపల బ్రతికి ఉన్నాం. ఇప్పుడు ఏమండి మన మీది చదివినండి. ఒకటిసారి చదవమ్మా 5వ వాక్యం. మనసు అంటే స్వభావం,
శరీర స్వభావం, మనసు కాదు. స్వభావం, శరీర స్వభావం. 2 ఆత్మ స్వభావం. 3 ఆత్మ శరీర స్వభావం చచ్చినది. శరీర స్వభావం. శరీరం ఏముంది? ముందు ఏంటి స్వభావం? సోదరు, ఈ స్వభావం ఉన్నవాడు మనకందరికీ వస్తున్నారండి. అదే మనకు శరీర స్వభావం ఏంటి? మోహం. అదే శరీర స్వభావం. ఇదేంటంటే ఆదాముని 3 పిల్లలు, ఆడపిల్లలు ఉంది. ఆదాముని ఎన్ని పిల్లలు ఉంది? శరీరాశ, నేత్రాశ, జీవపు దంభం. 3 ఆడపిల్లలు మనలోనికి కొందరి మీదకి వస్తున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు దంభం. మొదటి యోహన పత్రిక 2:16 వాక్యం. ఆ 3 శక్తి మనలో వెంటాడుతున్నారు. సోదరు కలిగింది కాబట్టి నాకు సంగబడి చెప్పిన మాట మర్చిపోకూడదండి. మీరు ఆత్మానుసరించి జీవించండి. ఇప్పుడు మనసు ఎలా ఉంటారు? మన మనసు ఒక విషయం కూడా చెప్పి మాట ముగిస్తున్నానండి. ఏప్రిల్ పత్రిక 10:23 వాక్యం చెప్పండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనిది నిశ్చలంగా పట్టుకుందాము. వాగ్దానం విషయమే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా ఒప్పుకున్నాను. Let us seize and hold tightly of our hope. అది ఒప్పుకున్నానండి. నాకు చెప్పండి, తెలుగు నాకు రాదు, నీ చెప్పాలి కదా. ఒప్పుకున్నా అదే సరే. నేను చెప్పినది ఈ రిపోర్ట్ పాస్ చేయొచ్చా? అప్పుడు మీరే చెప్తున్నారు. ఓకే, ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అది మర్చిపోకండి. ఏంటి ఆ వాక్యం ఒకసారి ఇది మనసు నుంచి చదవండి. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిరీక్షణ విషయమై ఒప్పుకున్నారు. నిశ్చలంగా పట్టుకుందాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిరీక్షణ విషయం మనం ఏం చేసి ఒప్పుకున్నాము. నిరీక్షణ ఏమంటే క్రీస్తు. నిరీక్షణ క్రీస్తును మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకున్న నువ్వు మనము గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. పట్టుకుంటే ఏమవుతుంది? ఎప్పుడు పత్రికలే ఉందండి. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం దగ్గర ఎప్పుడు పత్రిక 3వ అధ్యాయం దగ్గర ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం నా ఆరంభాన్ని చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యములను నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. గట్టిగా పట్టుకుంటే స్థిరంగా పట్టుకుంటే మనమే ఏమవుతుంది? మనమే ఆయన ఇల్లు. పట్టుకోండి లేకపోతే ఆయన ఇల్లు. దేవునికి మీరేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. చివరి మాట ఏం చెప్తున్నారు? దేవునికి యాకోబు పెనుగు రాలేదు. యాకోబు ఏం చేశాడు? పెనుగు రాలేదు. ఆన్లైన్ ప్రయోగం చేశాడు. ఎవరు? యాకోబు. ఎక్కడ? యాకోబు నది తీరములు, లేకపోతే నది సరస్సులో యాకోబు ఏం చేశాడు? పెనుగు రాడు. నేను ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే యాకోబు దేవుడు ఆయనతోని యాకోబుతోని దేవుడితో పెళ్లి రావడానికి కారణం ఏంటి? యాకోబు ఇక్కడ నుండి వేరొక దేశం దాటిపోతున్నారు. ఏరు
దాటిపోయి వేరే దేశం అయిపోయింది. ఇప్పుడు వరకు ఎక్కడ ఉంది అది? అది ఎక్కడ ఇంటికి వెళ్తున్నాను? తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు దేవుడు చేశాడు, 7 దాటిన ముందుకు యాకోబు దేవుడు అడిగాడు, నీ పేరు చెప్పమని. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైన్ వెళ్తున్నారు అనుకో, దుబాయ్ వెళ్తున్నారు, ఫస్ట్ నీ ఏం చేయాలి? పాస్పోర్ట్ ఇవ్వాలి. పాస్పోర్ట్ ఇప్పుడు పేరు క్లియర్ లేకపోతే ఏమవుతుంది? అదే మనం కూడా ఒక ఈ స్థలం పెట్టి వేరే స్థలం పెట్టి దాటినప్పుడు ముందుకు ఏమి ఉండాలి? యాకోబు పేరు క్లియర్ లేదు. యాకోబు పేరు 20 సంవత్సరాల ముందు యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి అమ్మ మాట విని మేకలకి వధించి మంచి ఆహారంగా చేసి గొర్రె చర్మం ధరించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి నానా జ్యేష్ఠపుత్రుడైనా ఏసావే. అబద్ధం చెప్పలే. జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠపుత్రుడైనా ఏసావే అదే చెప్పారు. కానీ శబ్దం శరీరం అప్పుడు తండ్రికి తెలియలేకపోయింది. అది కన్నేమైంది? అంతమైంది కాబట్టి తెలియలేదు. కాబట్టి యాకోబు ఏం చేశాడు? తడిపిసి ఆశీర్వదించాడు. తడిపిసి ధృతరాష్ట్రుడు భీమన్ అని అనుకొని బొమ్మకి తీసుకొని బొమ్మ ఏం చేశాడు? పక్కన కొట్టింది. మీరు ఆ స్టోరీ మీకు తెలియకపోవడం సోదరుడు నేను చెప్పుకొని వచ్చినది. తడిని ఆశీర్వాదం పోతుంది. ఇప్పుడు తడపడానికి లేదు. అడిగేది నీ పేరు అప్పుడు యాకోబు నా పేరు అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే యాకోబు దేవునితో పెరిగినాడు, గట్టిగా పట్టుకున్నాడు. నేను చెప్పిన మాట ఏంటంటే యాకోబు చెప్పారు, ఏది తప్పులు ఉన్నారు కానీ దేవా నీ నన్ను దీవించలేకపోతే నిన్ను నేనే చేయను. దేవుడు చెప్పారంటే దేవుడు చెప్పాడే బాబు బాబు అని చెప్పలేదు నా మాట. ఇప్పుడు సమయం ఏమైంది? తెల్లవరి అయిపోతుందా? నా పరువు పోతాను. ఏంటి ఎలాగపోతుంది? అందరూ ఊరు వాళ్ళు ఏం చెప్తుంది? యాకోబు సర్వశక్తి పట్టుకొని విడిచిపెట్టు. దేవుడు ఆయన చేతులు చేయడం లేదు. వెళ్ళడానికి చెప్తే ఎవరు బరువు పోతుంది? అందుకే ఆకుపడి దేవుడు తెల్లవరి అయిందని నన్ను వదలమని ఈ వదలలేదు. వదలలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించలేదు. ఆడు నరములు దేవుడే చేశాడు. తొడలున్నా ఆ నరం మీద పుట్టిన కాబట్టి వాళ్ళు ఇప్పుడు నరమాంసం తింటారు. ముట్టిన వెంటనే ఏం చేశాడు? విడిచిపెట్టారు. ఆశీర్వాదం వచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థన ఈ విషయంలో నాకు ఈ విషయంలో నాకు ఒక స్వస్థత కావాలి. ఈ విషయంలో పరిహారం కావాలి. ఈ విషయంలో అద్భుతం కావాలి. దేవుడు శరీరం పెరిగినా యాకోబు వంటి లాగుంటే నీ విద్యుత్తులు కనబడుతుంది. దేవుడి సన్నిధిలో మనం చెప్పొచ్చు కదా, దేవా నాకు ఒక ఆశీర్వాదం కావాలి. ఈ 3 దినాలు దేవుడి సన్నిధిలో ఉపవాసములు పెరిగాడు. లాస్ట్ రాత్రి మన ప్రార్థన ముగిసి శనివారం రేపు మన ప్రార్థన ముగిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. 2 రాత్రి మన దేవుడి సన్నిధిలో పెరిగాడు. ఈ దేవుడి సన్నిధిలో పెరిగాడంటే దేవుడికి స్తోత్రం కలిగించాలి. హల్లెలూయా. యాకోబునికి ఆశీర్వాదం లేదా? ఉంది. ఆస్తి ఉంది, మన పిల్లలన్నీ ఉంది. కానీ ఏం లేదు. భూమిలో ఉన్న ఆశీర్వాదం ఉంది. అది కావాలి. పైన ఆశీర్వాదం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టుకున్న చోట పేరండి పెనియేలు. పెనియేలు అని పదానికి అర్థమైంది దేవునికి ముఖాముఖం.
మనమందరూ ఒక దినం ప్రతి దినం పెనీలకు రావాలి. దేవుడి దగ్గర ఒంటరిగా నిలబడాలి. బాప్తిస్మం ఒంటరిగా ఆయన నామం కదా. బాప్తిస్మం ఒంటరిగా దేవుడికి స్తోత్రం కలిగింది. మరణం ఒంటరిగా దేవుడి స్తోత్రం. మనం మరణ తర్వాత దేవుడి సన్నిధిలో ఒంటరిగా నిలబడాలి. మాట చెప్తున్నాను. 2-3 సెకండ్లు దేవునికి స్తోత్రం. పెనీలో వచ్చినప్పుడు ఏమైంది? సూర్యుడు ఏమైంది? ఈయన సూర్యుడు అస్తమించారు. ఎప్పుడు సూర్యుడు ఏమైంది? అస్తమించారు. ఎప్పుడు ఎక్కడ నుండి? అమ్మ దగ్గర నాన్న దగ్గర నుండి పారిపోయి అటవికి వచ్చినప్పుడు ఏమైంది? ఆనాడు పని వ్యక్తి వచ్చినప్పుడు సూర్యుని అస్తమిస్తే, ఈనాడు దేవుడు ఎదుట నీ నిలబడితే ఏ అస్తమించారో అది ఉద్దేశిస్తాడు. చెప్పాలి, నా జీవితంలో అస్తమించిన కాదు, మరి అస్తమనం లాక్కుంటే దాని యొక్క ఉదయం కూడా లాక్కుంటే అస్తమయం ఉంటే ఉదయం కూడా మనకు. అదే దేవుడు సూర్యుడు దించాడు. సూర్యుడు దించాడు కారణం అంటే దేవుడు అడుగు ఎక్కడ పడుతుంది కాబట్టి ఈడు ఇప్పుడు గుడ్డివాడు ఆయన కాబట్టి ఈయనకి ఏమలేదు. సూర్యుడు దించలేకపోతే ఏమవుతుంది? దేవుడు సరి అయిన దేవుడితో నీకు ఒక ఎన్కౌంటర్ రావాలి. దేవుడితో నీకేముండాలి? ముఖాముఖి ఎన్కౌంటర్ లేదు. దేవుడు ఎవరు వచ్చున్నారో ఆ లైఫ్ మారింది. ఆ లైఫ్ ఏమవుతుంది? ఆ కొండపైకి ఎక్కినప్పుడు దేవుడితోని ఆడ ఎన్కౌంటర్ అయింది. ఆ ఎన్కౌంటర్ అయింది కాబట్టి మోస లైఫ్ ఏమైంది? మారిపోయింది. అంతవరకు మేకలకు వేసిన వ్యక్తి ఇప్పుడు ఏమైంది? ప్రజలకి ఈ రాత్రి నీతో దేవుడితో ఎన్కౌంటర్ ఎక్కడ? ఏం చేశారు? దేవుని పర్వతం వరకు పరిగెట్టి వెళ్ళి ఏం కాదు కదా. 4 రోజులు పరిగెట్టి వెళ్ళి ఏం చేశారు? ఒక గుహ ఉంది. ఆ గుహలోనికి వెళ్ళి ఏం చేశారు? పట్టుకున్నారు. అప్పుడు దేవుడు నేర్పించిన 19వ అధ్యాయం దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ సుడిగాలి వచ్చింది, బయటికి రాలి. సుడిగాలి వచ్చినప్పుడు ఏం చేసింది? బయటికి రాలి. రెండవది ఏమొచ్చిందంటే పర్వతం మొత్తం ఏమైంది? షేక్ అయింది. పర్వతం మొత్తం ఏంటి? కథలింది. అప్పుడు కూడా ఏం చేయలేదు. మూడవది ఎవరు స్వరం? ఈ 2 సమయంలో ఏలియా బయటికి మూడవది స్వరం ఏమంటే ఏలియా నీకు ఇక్కడ ఏంటి? ఆ మాట వినినప్పుడు దుప్పటితో ముఖమేమైంది? కప్పుకున్నారు. దేవుడు ఆ మాట ఎన్కౌంటర్ చేసిన తర్వాత జీవితం మారిపోయింది. ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి బిడ్డలు దేవుడితో ఎన్కౌంటర్ దేవుడితోని ముఖాముఖంగా నిలబడాలి. యేసు నామములో ముఖాముఖంగా దేవుడితోని నీ ఎదిరిస్తే నీ లైఫ్ మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. దేవునికి ఎవరు చూడలేదు. చూస్తే ఏమవుతారు? అవునా? మొదటి తిమోతి 6వ అధ్యాయంలో రాయబడింది, ఈ దేవుడు వెలుగు నివసించిన వాడు. మనిషి ఎవరు నన్ను ఏం చేయలేదు, చూసిన వాడు అయితే చచ్చిపోతుంది. కానీ దేవుడు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు చచ్చిపోయలేదు. ఏడు దగ్గరికి వచ్చినప్పుడు మోస దగ్గరికి వచ్చినప్పుడు మోసం చేయలేదు. ఎందుకు చచ్చిపోలేదంటే దేవుడికి స్తోత్రం. దేవుడి మొత్తములు ఆయన దిగురాలి. ఏంటండి? దైవత్వం. ఇంకా ఒక మాట కూడా చెప్పండి. సరే అయిపోయింది మాట. ఏసైకి పట్టుకోవడానికి ఎక్కడికి వచ్చాడు?
గెత్సేమనే తోటలో వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అడిగాడు, ఎవరికి బతుకుతున్నారని. అప్పుడు అడిగేది నజరేయుడైన యేసు అని చెప్పినారు. అది నానే. ఆ మాట చెప్పినప్పుడు నిలబడిన వాడు అందరూ నన్ను పట్టుకోని చెప్పినప్పుడు ఎవరు పడిపోలేదు. అడిగిన మాట దైవత్వం అడిగేది. ఎవరికి బతుకుతున్నారని మాట అడగగా ఆ మాటకి ఎదుట నిలబడకుండా వచ్చిన సైన్యం మొత్తం ఏమైంది, పడిపోయింది. దేవుడికి ఈ రాత్రి నా మాట ముగిస్తున్న దేవుడికి దేవుడికి గట్టిగా పట్టుకోవాలంటే ఇప్పుడున్నదన్నీ వదలండి. ఇప్పుడు దేవుడికి పట్టుకోవాలంటే ఇది రెండు వద్దండి, ఇది రెండు కూడా ఒకటే పట్టుకోవడానికి కావద్దు. కన్నత్తరా ఇది రెండు కూడా పట్టుకోవడానికి కావద్దు. ఏదో ఒకటి ఎవరైనా కన్నత్తర కావాలంటే కన్నత్తర పట్టుకోవాలి. మైకి కావాలంటే ఏదో నీకు ఇష్టం, ఏదైనా వదిలితే ఏదైనా పట్టుకోవాలి. దేవుడి సన్ని పట్టుకోండి. దేవుడి సన్ని సమర్పించండి. వాక్యతాడు దేవుడి స్తోత్రం కలిగిన ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన కూడిక ఒక 2వ దినం 4వ సెక్షన్లో దేవుడు మనతో మాట్లాడినట్టుగా పౌలు గారు చెప్తున్న మాటలను ఒకసారిగా మనం వివేచించుకుని సన్నిధిలో సమర్పించుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి దేవ, మీ వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవ ఉపవాసంలో ప్రార్థనతో దేవాన్ని సన్నిధిలో అన్నపానములను మానేసి దేవాన్ని సన్నిధిలో మా శారీరక క్రియలు కాదు దేవ, మాకు శాశ్వతమైనది ఆత్మిక క్రియల కొరకు ఆసక్తి చెంది శరీరాన్ని దేవా అమర్చివేసి తీరుటకు దేవా ఈ 3 రోజులు ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవా మాలో కొందరికి భాగ్యం ఇచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. దీని ద్వారా మేము ప్రకటించగలిగి తీరేది దేవా మా శారీరక క్రియలు చచ్చి తీరాలి, మాలో ఆత్మిక క్రియ సమృద్ధి పొంది తీరాలి దేవా. అలా మమ్మల్ని సహాయపరిచి బలపరిచుకొని వెళ్ళినందుకు దేవానికి స్తోత్రం. దేవా ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మేము వినగలిగాం. పౌలు సంఘబిడ్డల విషయంలో చాలా విషయాల్లో భయపడుతూ ఉండేవాడు. ప్రజలు రక్షణను కూలి చేస్తున్న దాన్ని చూసినప్పుడు భయపడుతూ ఉండేవాడు. మారు మనసు విషయంలోకి రాలేనందున ఆయన భయపడుతూ ఉండేవాడు. సాతాను వ్యక్తి చేత మోసం చేసేస్తున్న దాన్ని చూసేటప్పుడు పౌలు గారు భయపడుతూ ఉండేవారు. దేవుని యొక్క బిడ్డలు అమావాస్యలు, పండుగలు, ఆచరణలు, విగ్రహారాధనకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా ఆరాధనకు కనిపిస్తున్న దాన్ని చూసినప్పుడు భయపడుతూ ఉండేవాడు. దేవా ఈ విషయంలో ఈ రాత్రి మేము కూడా భయపడుతున్నాం. మా సంఘ బిడ్డలు కూడా ఇలాంటి వాటిని అధికంగా ప్రాధాన్యత వహించి తీరి దేవునికి లోకానికి సమృద్ధిగా జీవించి తీరుతున్నాం. దేవ వారి జీవితంలో మారు మనసును దయచేయండి. వారి రక్షణకు విలువైన తీరేంతటిగా, సువాసన కల్పించి తీరేంతటిగా, ప్రాధాన్యత ఇచ్చి తీరేంతటిగా వారి జీవితాన్ని మార్చండి దేవా. వివేకాన్ని దయచేయండి దేవా. వారు చేస్తున్నది తప్పు అన్నది వారిని ఊహించండి దేవా. వారి దేవుని యొక్క వాక్య వ్యతిరేకంగా వెళ్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించుచున్నారు, వాటిని రాత్రుల్లో బోధించమని తోచున్నారు దేవా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్య లేఖనం నుంచి విన్నట్టుగా మాలో ఒక మంచి మారు మనసును దయచేయండి దేవా. మాలో అధిక శుద్ధీకరణ దయచేయండి దేవా. మేము అధిక పరిశుద్ధత కొరకు దాహం చెందిన వారిగా మారి తీరుకు దేవా సహాయపరచండి. మా శారీరక క్రియలను చంపేసుకుంటూ ఆత్మీయత కొరకు అధిక దాహం చెంది తీరుగా, శరీరం మనసు ప్రాణం సిద్ధపాటు కలిగి తీరుగా, సౌకర్యం సదుపాయాలు దయచేయమని కోరుచున్నాం దేవా. ఈరోజు చెప్పబడిన వాక్యం మాతో నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనమై శాలిలో రీతిగా మారి తీరుకు దేవా. కొందరికి మంచి మనసాక్షి ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. కొందరి లోపల కొన్ని వేదనలు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. వారు చేసింది తప్పు అన్నది అర్థం చేసుకొని పశ్చాత్తాపం వచ్చినందుకు దేవానికి స్తోత్రం. నా బిడ్డల కొరకు దేవానికి స్తోత్రం. వారిని కూడా కనికరించండి, వారిని కూడా నీ కృపను ఉంచమని కోరుచున్నాం దేవా. సమయోచిత సమయముగా నీకు సింహాసనంలోకి మనందరినీ కూడా సౌకర్యం దయచేయమని కోరుచున్నాం. అదే రీతిగా ఉపవాసముతో ప్రార్థనతో దేవా అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేశాం, విజ్ఞాపన చేశాం దేవా. వాటన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, జవాబు దయచేయండి దేవా. దేవ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో దేవ ప్రార్థనతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచండి, ధైర్యపరచండి, ప్రోత్సాహం ఇవ్వండి. వారి నుంచి నిరుత్సాహాన్ని దూరపరిచి ధైర్యం ఇచ్చి తీరండి దేవా. ఉపవాసాన్ని పూర్తిపరచుటకు కృపావాత్సల్యం దయచేయమని కోరుచున్నాం. ఉపవాసంతో లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి రోజులు ఉపవాసం చేసి తీరడానికి దేవుని యొక్క చిత్తవృత్తి ఉంటే అవకాశం ఇవ్వండి దేవా. అనే విషయాన్ని చేతి
సమర్పించుచున్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మేము బయలుదేరి కొనసాగుతున్నాం దేవా. రేపటి ప్రార్థన కూడా దీవించండి. రేపటి దినం చివరి దినం దేవా గొప్ప వాక్యాలు మేము వినబడి తీరుటకు, గొప్పగా దేవుడు మాతో సంభాషించి తీరుటకు, గొప్పగా మాతో దేవుని యొక్క కార్యం జరిగి తీరుటకు, అనేక విషయాల కొరకు ప్రార్థన చేసి తీరుటకు దేవా అవకాశం కృప చేత దయచేయమని కోరుచున్నాం దేవా. అనే విషయాలు నీ చేతికి మేము సమర్పించున్నాం. దేవుని మాతో నింపడం మంచి రాత్రి మాకు దయచేయండి, సహాయం దయచేయండి. దేవుని మాతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. రేపు 9 గంటలకు